గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాయి. సాక్షాత్తు మంత్రి ఇలాఖాలో హస్తం పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. చెన్నూరు నియోజకవర్గంలో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు సగానికి పైగా ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. గ్రూపు రాజకీయాలే ఓటమికి కారణమని సొంత పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మంత్రి ఇలాకాలో హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు సగానికి పైగా ఓటమి పాలయ్యారు. సాక్షాత్తు మినిస్టర్ వివేక్ వెంకటస్వామి ప్రచారం చేసినా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు పెద్దగా గెలవకపోవడం జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలే హస్తం పార్టీ ఓటమికి కారణమని సొంత పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో 102 సర్పంచ్ స్థాన అభ్యర్థులు పోటీ చేశారు. మందమర్రి, జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా అధికార పార్టీ మద్దతు ఉన్న సర్పంచ్ అభ్యర్థులు సగపోయారు. కాంగ్రెస్ మద్దతుదారులు 48 సర్పంచ్ స్థానాల్లో గెలిచారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 40 స్థానాలకు పైగా కైవసం చేసుకోగా మిగతా స్థానాల్లో ఇండిపెండెంట్ గెలుపొందారు. అయితే కోటపల్లి మండలం నక్కలపల్లి, సర్వాయిపేట, పారుపల్లి, రాపనపల్లి, అన్నారం గ్రామాల్లో స్వయంగా మంత్రి వివేక్ ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవడం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. చెన్నూరు రూరల్ మండలంలో కాంగ్రెస్ రిబల్స్, బీఆర్ఎస్ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో సర్పంచులుగా గెలిచారు. ఈ మండలాల్లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 18 స్థానాలు దక్కించుకోగా కాంగ్రెస్ మద్దతుదారులు కేవలం 11 గ్రామాల్లో గెలిచారు. అటు మందమర్రిలో గులాబీ పార్టీ 6 సర్పంచ్ స్థానాలు గెలిస్తే హస్తం పార్టీ 3 స్థానాలకే పరిమితమైంది. ఇక గెలుపు గుర్రాలకు టికెట్లంటూ భీమారంలో బీరాలు పలికిన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కేవలం 3 గెలిచారు. ఈ మండలంలో ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులు సర్పంచులుగా గెలిచారు. ఇందులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు బీఆర్ఎస్ మద్దతుదారులు ఉండడం గమనార్హం. మొత్తం 102 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సగానికి పైగా ఓడిపోవడం మంత్రి వివేక్ కు తలనొప్పిగా మారింది. ఒకరిద్దరు నాయకుల కారణంగానే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. కేవలం 2 బడా నాయకుల చెప్పు చేతల్లోనే అభ్యర్థుల ఎంపిక జరిగిందని, అదే దెబ్బతీసిందని వాపోతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుని కొందరు చెప్పినట్టు కాకుండా కష్టపడుతూ జనంలో ఉండే నాయకులకు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో టికెట్లు కేటాయించాలని మంత్రి వివేక్ సూచిస్తున్నారు. లేదంటే మళ్లీ సర్పంచ్ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని సొంత పార్టీ నాయకులే హెచ్చరిస్తున్నారు.